టీవీకే విజయ్ తరహాలోనే భరోసా పార్టీ అభినయ్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలనుకున్నారట. అక్కడ పార్టీ పెట్టే 2 ఏళ్లలోనే విజయ్ ఎట్లా అయితే ముఖ్యమంత్రి అయిందో నేను కూడా పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే సీఎం అవ్వాలని చెప్పి ఆలోచన చేశారట అభినయ్ దర్శన్. అందుకే నా చుట్టూ ట్రాక్షన్ తిప్పాలి, నా చుట్టూ మీడియాను తిప్పాలి, నా చుట్టూ చర్చలు పెట్టాలి, నేను ఆ గురించి పబ్లిక్ అంతా రోజు మాట్లాడుకోవాలి, నా గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలి, రకరకాల వార్తలు రావాలి, సోషల్ మీడియాలో అద్భుతంగా నా అంతటి గొప్ప వ్యక్తిపై దాడి చేస్తారని చెప్పి ప్రచారం జరగాలి. సో తమిళనాడులో విజయ్ తరహాలోనే అభినయ్ కూడా ఏపీలో షార్ట్ టైంలో అక్కడైనా ఒక సినిమా స్టారు అభినయ్కి విజయ్కి ఏమైనా పోలిక మీరు చెప్పండి. విజయ్ అభిమానులు ఈ మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? అభినయ్ విజయ్తో పోల్చుకున్నాడంటే ఎట్లా కొట్టాలి, ఎట్లా శిక్షించాలి? విజయ్ ఎక్కడ, అభినయ్ ఎక్కడ? పనికి మాలిన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి అభినయ్ ఎక్కడ? అందరూ నా వాళ్ళే అని చెప్పి సినిమాల్లో కానీ లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్గా చాలా సింప్లిసిటీగా ఏమిట్లకి ఏం కాక ముగ్గురు పిఎల్ఎం పెట్టుకొని తిరిగిన అభినయ్ పాపం విజయ్ గతంలో ఎన్నికల ఓట్లు వేసినప్పుడు సైకిల్లో పోయిండు ఆయన సామాన్యుల్లాగా. 2 ఏళ్లలోనే సీఎం అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే నేనెందుకు సీఎం కావద్దనే ఒక ఆలోచనతోనే తనపై తానే సుపారీ ఇచ్చుకొని తనపై తానే అటాక్ చేయించుకొని ఒక సింపతి క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మొత్తం బ్రేక్ అయింది. అయితే ఆ సింపతిలో నుంచి జనాల మద్దతు కూడా కట్టాలి. నేను నాపై గాయాలైపోయి ఆసుపత్రి బెడ్పై కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరు బయట ఏం డ్రామాలు చేయాలి, ఎక్కడెక్కడ ఆందోళనలు చేపట్టాలి, ఎక్కడెక్కడ పాదయాత్రలు చేయాలి, కథనాల్లో ఏ రకంగా రాయించాలి, ఆ కథనాలు ఎట్లా ఉండాలి, అన్నీ పక్కాగా సినిమా స్టైల్లోనే ఉండాలి అని చెప్పి అభినయ్ స్కెచ్ వేశాడు. కొన్ని సినిమాల్లో కూడా అభినయ్ గత నటించాడు. నటాభినయాన్ని ఆ నటనని ఆయన ఇక్కడ కూడా చూపించాడు. కానీ పోలీసులు ఏటా పబ్లిక్ ఏటా చాలా అడ్డంగా బుక్ అయ్యాడు. నెట్వర్క్ లేని చోట తనపై దాడి చేయించేందుకు అభినయ్ ఒక వీడియో సీన్ క్రియేట్ చేయడం, దాడిని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఆ భార్యని వేధించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో భార్య పేరు మీద అప్పులు చేశారన్నట్టుగా అప్పులకు సంబంధించిన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఆయన విలాసవంతమైన జీవితాల కోసం చేసిన స్టంట్స్ లీలలు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఓ అమ్మాయితో వివాహితర సంబంధం, 3 పెళ్లిళ్ళు చేసుకున్న విషయం, ఆయన అనుకున్నది ఒకటి, ప్రకృతి తలిచింది ఒకటి. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటుగా నీల్ రాజ్ గారు ఉన్నారు, జూమ్ లైన్లో నాటివ్ స్టూడియో అందుబాటులో ఉన్నారు, జోసఫ్ గారు, మరికాసేపట్లో మరికొంతమంది వెంకటరమణ గారు అండ్ సతీష్ గారు జాయిన్ అవుతారు. సో ఫస్ట్ నీల్ రాజ్ గారితో మాట్లాడతాను. నీల్ రాజ్ గారు ఏంటి, ఆయన మొత్తం ఒక విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో పోల్చుకున్నట్టు ఆయన 2 ఏళ్లలోనే సీఎం అవ్వగా లేనిది నేనెందుకు కావద్దని చెప్పి ఈ డ్రామాకు తెరలేపాడు. ఈ డ్రామా జరిగిన వెంటనే నేను ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ రకంగా వీడియోలు వైరల్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ రకంగా పాదయాత్రలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ ఎట్లా చేయాలి, ఆందోళన ఏ రకంగా చేపట్టాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ స్కెచ్ గీసుకున్నాడంట నీల్ రాజ్ గారు. అన్నా నమస్తే అన్న. నమస్తే. అయితే ఆయనకైనా తమిళనాడు విజయ్ గారితో పోల్చుకున్నాడంటే చాలా తక్కువగా పోల్చుకున్నాడు అనిపిస్తుంది. ఆయన పోల్చుకునేది ఏంటంటే మోడీ గారితోని రాహుల్ గాంధీ గారితోని పోల్చుకుంటే ఇంకా బాగుండేదేమో అనుకుంటా. సో నిజానికి దురాశ దుఃఖానికి చేటన్నట్టునే ఆయన తవ్వుకున్న గోతిలోనే ఆయన పడ్డాడు. ఏమో చెప్పలేం, అట్లాంటి ఊహల్లో ఉండి మరి సింహము, గాయపడ్డ సింహము మళ్ళీ తిరిగి లేస్తుంది అని చెప్పేసి అంతకుముందు రోజు అంటే ఆ గాయం ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకా తనంతట తానే చేసుకున్నాడు ఇక్కడ గాయం. అవునవును, ఆ గాయం అది కూడా అదేం గాయం గాని. సో ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఇది ఇప్పుడే కాదు, నేను గతంలో 2021లో కూడా నేను ఈ డ్రామాని మొత్తం తెర మీదకి తీసుకొచ్చిన. కాకుంటే అప్పుడు నాకు ఇంత సపోర్ట్, మీడియా సపోర్ట్ లేక నేను అది ఇంకా బట్టబయలు కాలేదు. కానీ అయ్యగారి మీద పెడితే నా మీద విజయనగరంలో ఒక ఫేక్ కేసు 3వ భార్యతో కేసు పెట్టించడం జరిగింది. అక్కడ కూడా జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నుండి కేసు రాలేదు, ఒక ఫోన్ రాలేదు, ఏమి రాలేదు. కానీ FIR లో నీల్ రాజ్ అనే పేరు మాత్రం చూపించి, మరి ఆమె NGO కాబట్టి అక్కడ పేరున్నది ఆ అమ్మాయికి. సో అలా నన్ను భయపెట్టియాలి, గొంతు నొక్కాలని చూశారు. చివరికి వాళ్ళ నాన్నగారు కూడా రే నీల్ రాజు నువ్వేమనుకుంటున్నావు, రారా, నువ్వు కడపలో గంటలు వచ్చేస్తావు, నువ్వు జైల్లో ఊసల్లో లెక్క పెడతావు అని చెప్పేసి కూడా వార్నింగ్లు ఇచ్చిండు ఆయన.
సో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల తర్వాత ఓపిక పట్టిన 4-5 సంవత్సరాల తర్వాత ఇలాంటి పుట్టగొడుగులా పుట్టుకొచ్చే వాళ్ళు చాలా మంది ఊహలు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక్క వ్యక్తి అయితే ఇంతలా చేయలేడు. ఆయన స్కెచ్ వేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడము, పాదయాత్రలు చేయడం, తనకు సంబంధించి వీడియోలు వైరల్ చేయాలను, ఆసుపత్రి బెడ్ పై పడుకున్న సమయంలో తనని ఒక పెద్ద నాయకుడిగా బయట అభినయ్ కోసం నిరాహార దీక్ష, అభినయ్ కోసం బయట బలవన్మరణాలు, అభినయ్ కోసం చచ్చిపోతాం నినాదాలు, ఇంతలా ఒక్క వ్యక్తి అనేది సాధ్యం కాదు. అంత ఒక టీం ఉంటుంది, ఒక పెద్ద గూడు పుటాని ఉంటుంది. ఎవరుంటారు ఆయన వెనకాల ఇంత పెద్ద స్కెచ్ వేయడానికి? ఆయన వెనకాల ఇక నేనైతే అనుకోవట్లేదు. ఆయన అయితే పాస్టర్ కాదు. ఆయన అసలు ఇక మొన్న ఎస్పీ గారు కూడా చెప్పారంట ఆయన యాక్టర్, పాస్టర్ కూడా కాదని చెప్పేసి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. ఆయన వెనకాల ఉన్నదంతా ఈ తాగుబోతు బ్యాచ్ 14-15 సంవత్సరాల పిల్లలే ఉన్నారంట. మరి వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు. మరి ఊహించుకున్నది అనుకున్నంత అయితే సినిమా అయితే లేదు, నేను చూసినంతలో అయితే. అంతా గొడవలు చేసి ఇంకోటి మాత్రం లేదని నేను అనుకుంటున్నా. అంటే ఏ ధైర్యం మరి ఇంత ఆందోళన చేయాలి? ఆసుపత్రి బెడ్ పైన పడుకుంటే అదే సినిమాలో ఉంటుంది. జనరల్గా పొలిటికల్ సినిమాల్లో, రాజకీయ ఉన్నటువంటి సినిమాలలో ఆ నాయకుడు అక్కడ పడుకుంటే బయట ఆసుపత్రి బయట పెద్ద ఎత్తున జనాలు ఉంటే చేతులకు కాళ్ళకి పట్లు పెట్టుకొని వచ్చి ఒక్కసారి నమస్తే పెట్టిపోతా ఉంటారు ఆ సినిమాలలో. అభినయ్ ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసిండు, అదంతా ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసి ఆ స్థాయిలో స్కెచ్ గీసిండు. ఇదంతా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక్కడితో అయితే కాదు. ఉన్నారు మీరు అన్నట్టయితే కొంతమంది, ఇప్పుడు గూడుపుట్ట అని అన్నారు కదా, అట్లాంటి సమాజంలో కొంతమంది పాస్టర్ ముద్ర వేసుకుంటే ఏంటంటే, ఒక పాస్టర్ మాట చెప్తే ఒక 100 మందో 20 మందో, ఇప్పుడు సోషల్ మీడియా రాగానే ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని ముందు ఓ 100 మందిని జమ చేసుకొని వాళ్ళకు ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, కొన్ని మాటలు మాట్లాడి నేను ఇది పోరాటం చేయబోతున్నా, మన మీదికి ఉపద్రవం రాబోతుంది అని కొందరిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాళ్ళని వాట్సాప్లలో నెంబర్లు ఇచ్చుకొని వాళ్ళని ఒక గ్రూప్ గా తయారు చేసుకొని అక్కడక్కడ వీళ్ళు కూడా సాక్ష్యం లేని సంఘము, చర్చిలు కూడా ఉండే వీళ్ళకు. పాస్టరే కాదు కానీ పేరుకు మాత్రం రెవరెండు, డాక్టరు, బిషప్ ఇవన్నీ పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళ బతుకులంతా చూస్తే మాత్రం వెనకాల చూస్తే పాస్టర్రే, బయట సమాజంలో కూడా పాస్టర్లే అని చెప్పేసి ముద్రేసుకుంటారు. కానీ మీరు అన్నట్టు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం కనిపించే వాళ్ళు కానీ మరి నర్సీపట్నంలోనే ఎక్కడో ఇప్పుడు మరి ఉన్నారు. ములాఖత్కి ఎంతమంది వస్తారో చూడాలి, ఎంతమంది గ్యాంగ్ ఉంటుందో మరి. ఇక ఈయన కోసం ఇక ఎన్ని కడపలో గానీ మరి ఇక్కడ ఎన్ని మరణాలు జరిగినాయో, ఆత్మహత్య దాడులా ఏం జరిగినాయో చూసుకోవాలి వాళ్ళకి. ఈయన మా అయ్యగారు, మా నాయకుడు సీఎం క్యాండిడేట్ లోపల ఉన్నాడని చెప్పేసి ఎంతమంది ఇప్పుడు గుండెపోటుతో వచ్చిందో అని. పోలీస్ స్టేషన్ ఉన్నారు ఇప్పుడు ఆయన. అవునవును, అదే సింహం బోన్ లో ఉండకపోతే ఎక్కడుంటది? బోన్ లో ఉన్నది కదా సింహంని తీసుకుపోయి పోలీసు వాళ్ళు బోన్ లోనే పెడతారు. అక్కడ కనబడే 4వ సింహాలు బయటకు వస్తాయి అక్కడ. ఓకే జోసఫ్ గారు మీరేం చెప్తారు? అంటే పెద్ద స్కెచ్ గీస్తున్నారు, చిన్న విషయం అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది మొత్తం పోలీసుల ఎదుట కన్ఫ్యూజ్ చేశారంట ఆయన. పోలీసుల విచారణలో కొంత బయటపడ్డదంట. సో తను పెద్ద స్కెచ్ గీసుకొని తమిళనాడులో అక్కడ ముఖ్యమంత్రి విజయ్ అయినట్టుగా ఇక్కడ 2 నెలలు నేనెందుకు కావద్దు అని చెప్పి ఆయన హాస్పిటల్ ఉండగానే బయట ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ చిన్న విషయాలు అయితే కదా ఆయన ఆలోచన తీరికి. ఇప్పుడు మొన్నటి వరకు ప్రవీణ్ పగడాల గారిని వాడుకున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ సీఎం, చెన్నై సీఎం విజయ్ భాయ్. అసలు ఆ పొంతన లేదండి, కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆల్రెడీ 3 ఫిలిం ఫ్లాప్ అయింది, నిన్నటి ఫిలిం కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ ప్రయత్నాలు ఎందుకు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? హాయిగా ఉన్నారు హిందూ, క్రిస్టియన్, ముస్లిం బాయ్ హాయిగా ఉన్నారు. నువ్వు ఇక్కడ వచ్చి ఇలాంటి పనికిమాల చెత్త మూవీలు తీసి అందులో నీ ఓన్ డైరెక్షన్లో అడవికి వెళ్ళి ఒక మూవీ తీసి అక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయ్యావు. మళ్ళీ అక్కడ నాకు తెలిసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదో చెప్పినట్టున్నాడు. అక్కడ ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టున్నారు, పోలీస్ స్టైల్లో అడిగినట్టున్నారు. ఆ షాక్ ట్రీట్మెంట్ లో మెమరీ అంతా బయటకు వచ్చింది అన్నట్టు. ఇప్పుడు అప్పటి వరకు అక్కడ జరిగిన ఆ యుద్ధంలో మెమరీ అంతా లాస్ అయిపోయినట్టుండు. పోలీస్ స్టేషన్ కి వచ్చి కొంచెం ఇప్పుడు లైట్ వేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, దాని తర్వాత ఇప్పుడు ఏదో ఒకటి వాగిండు అంతే. ఈ వాగుడే ఎందుకంటే ఆయన ఎక్కడండి, ఆయన 84లో ఇప్పుడు 1984లో అని చెప్పి ఆయన ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టిండంట. విజయ్ భాయ్ ఎవరు, చాలా సీనియర్ దేంట్లో మూవీలో. 84లోనే ఆయన మూవీ స్టార్ట్ చేసిండు. 84 అంటే ఏంది, నేను బచ్చగాన్ని, ఈయన అప్పుడే పాలు తాగిండు.
అలాంటోడు ఇన్ని సంవత్సరాలు ఆయనకు ఎక్స్పీరియన్స్ కానివ్వండి, పెద్ద పెద్దలతో తిరగడం కానివ్వండి, ప్రతి మూవీ హిట్ మూవీ. ఈయనలాగా ఫ్లాప్ మూవీలు చేయలేదు ఆయన. ఫ్లాప్ మూవీ, హటర్ ఫ్లాప్ మూవీ, ఇలాంటి స్టంట్లు వేయలేదు ఆయన. ఇలాంటి పనికిమాలిన స్టంట్లు వేసి జనాలను మోసం చేసి జనాలతో డబ్బులు లాక్కొని సీఎం కాలేదు ఆయన. ఆయన న్యాయంగా గుడికి వెళ్ళిండు, చర్చికి కూడా వెళ్ళిండు, దర్గాకి వెళ్ళిండు, మస్జిద్లకు వెళ్ళిండు. ప్రతి జాగాలో ప్రతి వాళ్ళని మన దేశానికి ఉన్న విలువల్ని కాపాడుతూ, వాళ్ళ విలువలను కాపాడుతూ ఆయన ఏంది ఇలాగ డ్రామాలు వేసి సీఎం కాలేదు ఆయన. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. నా స్టేట్ని నేను డిఎంకే ద్వారా కాపాడుకుంటా అని చెప్పిండు. మాట ఇచ్చిండు. వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేసిండో ప్రతి ఒక్కరికి బంగారం ఇస్తాను, ఇంకా ఆయన ఏదైతే 8 స్టేట్మెంట్స్ ఇచ్చారు చేస్తా అని చెప్పాడు. మనుషులకు భరోసా వచ్చింది. ఆలోచన ఉంటే చూడండి, ఆయన బెడ్ పై ఉండగానే నేను బయటికి లేక ఎగ్జిక్యూట్ చేయాలి, అదే అంటున్నా, బెడ్ ప్రచారం చేయాలని చెప్పి ఎంత ఎగ్జిక్యూషన్ చేసి ఉంటాడు ఇంత కీలకంగా. అంటే ఇంత ఒక వ్యక్తితో సాధ్యమైందా? ఇప్పుడు సడన్ గా అదే చెప్తున్నా కదండి, ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఒక వ్యక్తితో సాధ్యమవుతుందా? అసలు ఇప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రండి, వాళ్ళ స్టైల్లో ఇచ్చిండ్రు. ఇప్పుడు సర్కాన్స్ పైన మంచి ఏదో ఒకటి మాట్లాడాలి. చెప్పురా బాబు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటా సార్, నేను ఇప్పుడు ఆయన సీఎం కాదు, నేనెందుకు కావద్దు ఇప్పుడు సరే, ఇప్పుడు మోడీ గారు పిఎం అయ్యారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత నెక్స్ట్ పిఎంఏ ఆయన. ఇక పిఎం కూడా ఎందుకు, డైరెక్ట్ ప్రెసిడెంట్ అయిపోతే పీడబోతుంది మనకు. బహుశా నిల్రాజ్ గారు మీరు అన్నది నిజమైన 2 ఫోటోలు చూపించి మీరు ఈయన తెలంగాణ సీఎం, ఈయన ఏపీ సీఎం అని చెప్పి చూపించారు. మీరు అనుకున్నట్టుగానే ఆయన కూడా ఆ రకంగా ఆలోచన చేసిండు. ఏపీ సీఎం ఏదైనా ఆలోచన ఆయనకు ఉంది కాబట్టే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిండు. అవునవును, అయి ఉంటది మరి. ఎందుకంటే వీళ్ళకు వేరే దేశాలల్లా పెట్రోల్ బంకులు, పెట్రోల్ బావులు, పెట్రోల్. ఆ ఫోటోలు కనిపించట్లేదు, ఒకసారి ఆ ఫోటోలు మళ్ళీ చూపించండి. ఎవరు ఆ ఫోటోలో ఉంది? ఎవరు? మదిశెట్టి అజయ్ బాబు. ఓకే, అజయ్ బాబు గారు. ఓకే, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఎవరు? అజయ్ బాబు. ఓకే. ఈయన ఏపీ ముఖ్యమంత్రి. ఓకే. ఈయన ఏమంటాడంటే నన్ను చంపబోతున్నారు అంటాడు ఏపీ ముఖ్యమంత్రి. అరే కుక్క కూడా గర్వదు ఆయన, నిన్ను పక్కలికి వెళ్ళిపోతే కుక్క కూడా గర్వదు, మనుషులు చంపరు. నాకు పోటీకి వస్తున్నా అని చెప్పేసి అమ్మో డబ్బులని వేసుకుపోయేటట్టున్నాని నన్ను చంపబోతున్నారు. అక్కడ ఒక దగ్గర మీటింగ్ పెట్టిర్రు, ఈయన ఏజెంట్లు అక్కడ ఉన్నట్టులే మరి ఏదో. అంటే అంటున్నది ఏంటి, ఇప్పుడు అభినయ్ కనుక నన్ను చంపబోతున్నారని వీడియో పెట్టంగానే నాకు రావాల్సిన డబ్బులు ఎక్కడెక్కడ వేసుకపోతారు అని చెప్పి అజయ్ ఒక వీడియో పెడతాడు, అంతేనా? అవును. ఓకే. మొన్న కూడా ఈ అజయ్ బాబు ఎందుకు వెళ్ళిండంటే, వాస్తవంగా అజయ్ బాబు అప్పట్లో ప్రవీణ్ పగడాలన్న చనిపోయిన విషయంలో కొన్ని మాట్లాడి అదొకటి ఇదొకటి మాట్లాడినప్పుడు మన జోసెఫ్ గారే అనుకుంటే ఏదో కేసు ఏదో జరిగింది. ఆ టైంలో మనోడు జైలుకి వెళ్ళినప్పుడు అజయ్ బాబు ఇక్కడ సింహము జైల్లో ఉండేసరికి చెంచల్గూడలో ఏదో ఏం చేయాలని అర్థం కాక అభినయ్ దర్శన్ వచ్చేసి ఏం చేసిండంటే ఇతని అకౌంట్ నెంబర్లు, ఇతని ఫోన్ పే నెంబర్లు ఇచ్చేసుకొని డబ్బంతా దండుకున్నంట. దండుకునేసరికి ఇక్కడ ఈడిప్పుడు జైలుకి వెళ్ళినా లేకుంటే వీని సింపతి కోసం నేను డబ్బులు అది చేసుకోవాలని నా ఫోన్ పే నెంబర్. ఆ రోజు మీకు తెలుసో లేదో నిల్రాజ్ గారు, ఆ రోజు అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు, జోసెఫ్ గారు. ఈయనే కంప్లైంట్ ఇచ్చింది ఆ రోజు. అవునవును, అప్పుడు నేను విన్నాను. అవును, ఆయనే కంప్లైంట్ ఇచ్చింది. అయితే అప్పుడు ఆ కోర్టు ఖర్చులు, కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు అది ఇది అనుకుంటూ మనోడు అభినయ్ దర్శన్ డబ్బులు వేసుకుపోయిండు అని చెప్పి సమాచారం. ఆ కోపంతోని ఇప్పుడు అభినయ్ దర్శన్కి ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఎక్కడ ఖమ్మము ఎక్కడ పాడేరు పరిగెత్తుకుంటా పోయిండు ఈయన. వెళ్ళి అక్కడ నుండి లైవ్లు తీసి ఆయనకి ఏం అంటముట్టకుండా ఆయన ఫోటో ఇయ్యలేడు. పాలేరుకి వెళ్ళినాము, హాస్పిటల్కి వెళ్ళినామని చెప్పి వెంటనే గేమ్ ఇది ఆ ఆడియోలు బయట పడగానే నా కుటుంబాన్ని బయట ఇయ్యద్దు, నన్ను నా కుటుంబాన్ని బయట వేయకండి, దీంట్లో నన్ను లాగకండి అంటాడు. అంతవరకు మా సిఎఫ్ఎండి అభ్యర్థి, మా సిఎంఎఫ్డి అంట. అర్థం ఏంటి? ఏమో మరి, చీఫ్ మినిస్టర్ అనుకుంటా. సీఎం అంటే చీఫ్ మినిస్టర్. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో జైలు ఉన్నాడు, ఉన్నా కానీ అక్కడ కింద అది స్క్రోలింగ్ రెడీ ఉండొచ్చు, పేటిఎం, ఏటీఎం, యూపీఐ. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, దయచేసి నాకు
బయట రానికి డబ్బులు కావాలి. ఈయనది ఎట్లా అంటే ఆల్రెడీ ప్రార్థన చేయండి అని ఒక వీడియోలు వచ్చినాయి, సర్క్యులేట్ అయినాయి. ఫస్ట్ ప్రార్థన మాత్రం ప్రార్థన లేదు, కింద అది ఉండదు. ఫస్ట్ ప్రార్థన స్టార్ట్ అవ్వాల్సింది, ప్రార్థన ఎండ్ అవ్వాల్సింది యూపీఐతో. యూపీఐ లేనిది వీళ్ళు బయటికి రారు, యూపీఐ లేనిది వీళ్ళు కాదు ఈయన. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారెడ్డి, ఆయన డెత్ తర్వాత చెప్తున్నా కదా, ఈయన ప్రతిసారి బయటికి రావాలి, మీటింగ్ పెడతా అని చెప్పి ప్రతి రోజు డబ్బులు దండుకోవాలి, మీటింగ్ పెడతా అని చెప్పాలి, మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఎవరు? దర్శన్ భాయ్ ఓకే, మీటింగ్ పెడుతున్నాను, నాకు సాయం కావాలి, అన్నదానం చేస్తాడంట. ఎందుకు చేస్తారా? నేను ఎక్కడో అనంతపూర్ సైడ్ అన్నదానం చేస్తాను, వేల మంది వస్తారు, చాలా పెద్ద గ్రౌండ్ బుక్ చేసుకుంటున్నాము, మాకు మీరందరు సహకరిస్తే కొన్ని లక్షల్లో ఖర్చు వస్తుంది, మీరందరూ దయచేసి మాకు సహకరించండి. మొత్తం అయిన తర్వాత క్యాన్సిల్. చాలా మంది అభినయ్ దర్శన్కి సంబంధించి బాధితులు కూడా ఉన్నారు, కానీ చాలా మంది ఎవరు కాంటాక్ట్ లోకి అంటే భయపడిపోతున్నారు, బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుందో, ఈ యాక్టింగ్ ఎట్లా పోయిందని చెప్పి. సో పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేయండి. ఎవరైనా బాధితులు ఉన్నా లేదంటే మీదైనా అభిప్రాయం వ్యక్తం చేయాలనుకున్నా కూడా కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో ఇంకొక గెస్ట్ వచ్చారు, వెంకటరమణ గారు, నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో అభినయ్ దర్శన్ సంబంధించి ఆ కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, అభినయం ఏమనిపించింది? ప్రొడ్యూసింగ్ మాది అల్లూరు జిల్లా సార్, అల్లూరు జిల్లా చింతపల్లి మాది. అల్లూరు జిల్లా అండి మీది కూడా? మా పక్కూరే సార్, మా పక్కూరే 5 కిలోమీటర్ దూరంలో ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓహో, మీ పక్కూరే. ఓకే, ఏం జరిగింది? అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించినాను. నేను కూడా ఓకే, ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఏమన్నాడు మీతో మాట్లాడుతున్న టైంలో? యాక్చువల్గా నేను కూడా జీసస్ని ఫాలో చేస్తాను సార్. ఓకే, కాబట్టి ఆ అభిమానంతో వెళ్ళి పలకరించాను నేను కూడా. ఓకే, అయితే ఈయన అంతకుముందే 3 months బ్యాక్ ఈయన నేను ఇలా పాదయాత్ర చేస్తున్నాను అల్లూరు జిల్లాలో 2 అటు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కూడా నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన. ఓకే, అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను రెస్పాండ్ అయ్యాను. మతాల మీద, కులాల మీద రాజకీయాలు చేసే వాళ్ళని మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళకి గుడ్డిగా మద్దతు ఇవ్వకూడదని చెప్పి నేను బహిరంగ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను సార్ అప్పుడు. ఓకే, అంటే ఆయన వచ్చేది కూడా కేవలం మతం పరంగానే ఆ రోజు స్టార్ట్ అయింది, రైట్? అవును సార్, మత ఆధారంగా. ఎందుకంటే ఇక్కడ మా ట్రైబుల్ ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్ ఇక్కడ. ఓకే, కాబట్టి పాస్టర్ అంటే అభిమానిస్తారు వీళ్ళు, మేము అభిమానిస్తాం. అందువల్ల చూసారా, ఆయనకి దాడి జరిగిందంటే వెంటనే విలేజర్స్ అందరూ వెళ్ళి అన్న అయ్యగారు ఏడవటం మొదలు పెట్టారు. చూసారు మీరు వీడియో? చూసాను. వాస్తవానికి అది దాడి జరిగిందని చెప్పి విలేజర్స్ అందరూ అనుకున్నారు, మా వాళ్ళందరూ అనుకున్నారు అలాగని. ఓకే, కానీ అది వెంటనే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇది ఏదో తేడాగా ఉంది, వీడియోలని గమనిస్తున్నాను, తేడాగా ఉందని చెప్పి దీని మీద మనమే రియాక్ట్ అవ్వకూడదు, దయచేసి క్రైస్తవ నాయకులు అనేవారు ఎవరు కూడా దీని మీద వీడియోలు చేయడం కానీ లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడడం కానీ చేయకూడదు, చాలా సంయమనం పాటించాలని చెప్పి నేను సూచన చేశాను సార్ మా వాళ్ళందరినీ. ఓకే, సూచన చేసిన తర్వాత నేను ఒక సలహా ఇచ్చాను, దీని మీద దర్యాప్తు అవుతుంది పోలీసు వారు. ఎందుకంటే ఎస్పీ అల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్లో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఇంటెలిజెన్స్ లో. ఓకే, ఆయన నాతో చెప్తూ, నువ్వు దానికి రియాక్ట్ అవుతుంటావు కదా, చాలా జాగ్రత్తగా దీనిలో నువ్వు ఆలోచన చేయాలి, ఇది ఫ్యాక్ అని అనిపిస్తుంది, కాబట్టి నువ్వేమి రియాక్ట్ అవ్వక, నువ్వేం స్టేట్మెంట్ ఇవ్వక, నువ్వేమి వీడియోలు రిలీజ్ చేయకని చెప్పి నాతో అన్నారు సార్ ఆయన. ఓకే, వెంటనే నేను దాన్ని ఆలోచన చేసుకుని వెంటనే ఆ స్పాట్కి వెళ్తున్న మిగతా పాస్టర్లందరినీ కూడా అలర్ట్ చేశాను నేను. అది ఏదో ఫ్యాక్లా కనబడుతుంది, దయచేసి మీరు వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళినా కూడా స్పాట్లో నిలబడిన తర్వాత మీరు అగ్రెసివ్గా మాట్లాడొద్దు, పౌరుషంగా మాట్లాడొద్దు, ఆ ఖండన మాత్రం ఇవ్వద్దు, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మీరు చూసి వచ్చాడు తప్ప మేము ఇలాగ అభినయం మీద దాడి జరిగింది, ఇది క్రైస్తవ సమాజం మీద దాడి జరిగిందని చెప్పి మీరు తప్పుడు సమాచారం వెళ్ళేటట్లుగా మీరేమి ఖండన ఇవ్వకండి అని చెప్పాను నేను వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు ఒక 20-30 మంది గ్రూపులో నిలబడి ఫోటో తీసుకొని దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అయితే వెంటనే ఆ రాత్రికే తెలిసిపోయింది సార్ నాకు విషయం. ఎప్పుడైతే 4:35 ఆ మండే 4:35కి ఇన్సిడెంట్ జరిగిందో 7:30 కల్లా నా ఫ్రెండ్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు ఇది ఫ్యాక్ అని. ఓకే, కాబట్టి నేను ఫ్యాక్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాను. అప్పటికే నాకు ఆయన వ్యవహారం చూస్తున్నప్పుడు ఒంటి మీద గాయాలేం లేవు సార్. హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినప్పుడు ఏమనిపించింది? పరామర్శలో ఆయన ఒంటిపై గాయాలు చూస్తే ఏమైనా మాట్లాడినా మీతో? మాట్లాడాడు సార్, బాగానే మాట్లాడుతున్నాడు సార్.
బాగానే మాట్లాడుతున్నాడు. నాకు ముందే తెలిసింది ఫ్యాక్ అని తెలిసింది కాబట్టి నేను మనసులో అది దృఢంగా పెట్టుకున్నాను, ఇది ఫ్యాక్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఓకే, ఏం మాట్లాడారు? మీతో చూసినప్పుడు ఏం మాట్లాడారు? మీరు ఏం క్వశ్చన్ చేసిరు? నేను అడిగాను, ఎలా జరిగిందన్న దాడి, ఎలా జరిగింది అని అడిగినప్పుడు ఇలా వచ్చారు, నా మీద దాడి చేశారు, కత్తులు రాడ్లతో దాడి చేశారు, కారు అద్దాలు పగలగొట్టారని చెప్పి అన్నాడు. అంటే నేను అన్నాను, మరి కారు అద్దాలు పగలగొట్టినప్పుడు మీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు రాడ్లు వాడలేదా, తలకేం గాయం తగలలేదు, మీకు తల మీద ఏం దాడి చేయలేదని అడిగాను నేను. లేదు అన్నాడు. ఆ పొట్ట మీద చూసినప్పుడు కింద గీత పడింది సార్, తొడ మీద కొంచెం గీత పడింది, అంతే తప్ప పెద్దగా ఏమి గాయాలు అయినట్టుగా ఏమీ లేదు సార్. ఓకే, నిజమైన గాయమేనా? కొంచెం గాయమైంది సార్, కొంచెం గాయమైంది, అది చిన్నది గాయమైంది సార్, స్టిచెస్ కూడా పడ్డాయి. అంటే అది పెద్ద ప్రమాదం ఏం కాదు కావచ్చు? ఏం కాదు సార్, కావాలని ఆ జబ్బ మీద, ఎడం చేతి జబ్బ మీద చిన్న గాయమైంది సార్, తర్వాత తోడ మీద గాయమైంది, ఆ పొట్ట మీద చిన్నది గీసుకుంది సార్, పైన చిన్నది గీసుకుంది సార్, అంతే. ఓకే, ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మీ గ్రామస్తుల రియాక్షన్ ఏంటి? మీ గ్రామస్తుల రియాక్షన్ ఏంటి? మీ పక్కన ఉన్నటువంటి ఆ నీరుతోటపాలెం గ్రామస్తుల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ కూడా విస్తుపోతున్నారు సార్, ఇంత అమాయకంగా మనం నమ్మేస్తాం, ఈయనేదో గొప్పవాడు అనుకున్నాం, మన మీద ప్రేమతో వచ్చాడు, మనల్ని ఉద్ధరిస్తాడు, మనకేదో మెయిల్ చేస్తాడు, ఈయన పార్టీలో మనం చేరితే ఈయనకి వెనకాల నడిస్తే మనకు మెయిల్ జరుగుతుంది ఆశపడ్డారు సార్ వాళ్ళు. అలా నమ్మించాడు సార్, పెద్ద నటనాకారుడు కదా, బాగా నమ్మించాడు వాళ్ళని. మీరు చూస్తే జరిగింది చెప్పి ఊళ్ళో కప్పెంతో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్డులో పడి ఏడ్చారు, అంతే. వాళ్ళు ఆయన నమ్మారు సార్ బాగా. అవునవునవును, నిజంగా దాడి జరిగిందని వాళ్ళు అనుకున్నారు సార్. ఏం మాటలు చెప్తుండేవాడు ఆ పార్టీ పరంగా? ఆయన తిరిగింది మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలను పాదయాత్ర చేశారు ఆయన. ఆ ఏజెన్సీ ప్రాంతాలలో ఏం చెప్తేవాడు మీ అందరికి? అంటే ఏదో సర్వీస్ చేస్తున్నా, వాళ్ళందరూ చాలా అట్టడుగు వర్గాల వారు, వాళ్ళందరికీ నేను సహాయం చేస్తున్నా అని చెప్పి వీడియోలు చేస్తూ ఉండేవాడు. అవును సార్. ఏం సర్వీస్ ఆయన చేసిన సర్వీస్ ఏంది? రోడ్లు లేవని, అంగన్వాడీ లేవని, స్కూళ్ళు లేవని, తాగునీరు లేదని, ఈ విధంగా సర్వే చేస్తున్నట్టుగా అనేవాడు సార్. అంటే మా వాళ్ళు నిజంగా మాకు మేలు జరుగుతుందేమో, మాకు రోడ్ వస్తుందేమో, మాకు అంగన్వాడీ వస్తుందేమో, మాకు మంచిలు తాగడానికి వస్తాయని చెప్పి ఆశపడ్డారు మా వాళ్ళు. ఎందుకంటే ఈయన మొత్తం కార్డు వాడాడు సార్, మొత్తం కార్డు వాడడం వల్ల జనాలు ఒక్కసారి ఉండండి, మీరు హోల్డ్లో ఉండండి, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు కంటిన్యూ అవ్వండి. నేను ఒక కాల్ తీసుకుంటాను. పాస్టర్ సామ్యూల్ గుండు గారంట ఫ్రమ్ సూర్యాపేట్. సామ్యూల్ గారు మాట్లాడండి. మాట్లాడండి. చాలా చక్కగా మీరు దీన్ని తీసుకొని అభినయ దర్శన విషయాన్ని సమాజానికి తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. యాజ్ ఏ పాస్టర్ గా నేను కూడా ఈ క్రైస్తవ సమాజం కొరకు చాలా బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా చాలా చోట్ల పనిచేసిన అనుభవంతో ఉండి, స్వలాభం లేకుండా, ఏ మాత్రం స్వలాభం ఆశించకుండా పనిచేసినటువంటి మాలాంటి నాయకులకు ఈ అభినయ దర్శనం లాంటి చిల్లర ట్రిక్స్, ఈ ట్రిక్స్ ప్లే చేసేటువంటి వాళ్ళు ఒక మాయని మచ్చగా, ఒక మారని మచ్చగా అయిపోయిందండి. ఇప్పుడు సమాజం అంతా తలదించుకుంటున్నారు. ఈ రోజున ఈ అభినయ దర్శనం అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనం కొరకు, తన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఈ రోజున యావత్ క్రైస్తవ సమాజానికి ఒక మచ్చ తెచ్చిపెట్టినాడు. ఈ రోజు దీన్ని ఎంతైనా సరే దీన్ని ఎండగట్టాలి. క్రీస్తు సైనికుడిని అని ప్రచారం చేసుకున్నారు. క్రీస్తు సైనికుడిని నేను పార్టీ పెడుతున్నా, క్రైస్తవ సమాజం అభ్యున్నతి కోసం నేను మాట్లాడతా, వాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడతా అని చెప్పి మాట్లాడుకొచ్చారు ఆయన. ఇప్పుడు మీరు బాయ్కాట్ చేస్తారా ఆయన్ని? సైనికుడు అంటే డైరెక్ట్ గా చక్కగా పోరాటం చేయాలి సార్, డూప్లికేట్ పోరాటం చేయకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా పోరాటం చేయాలి. ఈ వంకర టింకరగా వెనకంగా ఈ ఏమంటారు అటు ఇటుగా వ్యవహారాల పోరాటం చేయకూడదు. యాక్చువల్లీ క్రైస్తవ సమాజం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో వీళ్ళకి ఇలాంటి వాళ్ళు ఈ రోజున ఈ క్రైస్తవ సమాజాన్ని వాడుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా మట్టుకు నాయకత్వం లోపం ఉందండి. దీనివల్ల ఎవరైనా సరే మేము పగలదీస్తాము, ఎరగదీస్తాము అని తొడలు కొట్టి మీసాలు తిప్పి జబ్బలు తెరుచుకునేటువంటి వాళ్ళు రాగానే పాపం వాళ్ళు నమ్మేసి వీళ్ళకి డబ్బులు పంపడం. బాయ్కాట్ చేస్తారా? అంటే అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు క్రైస్తవ సమాజానికి ఒక ఫేస్ గా ఆయనకైనా చెప్పుకుంటున్నాడు కాబట్టి
ఇది ప్రమాదం అని మీరే అంటున్నారు. మీరు బాయ్కాట్ చేస్తారా ఆయన్ని? 100% బాయ్కాట్ చేస్తున్నామండి. అందరికీ ఆల్రెడీ అవగాహన పరిచినాము. ఈ అభినయ్ దర్శన్ లాంటి వాడి కంటే కూడా చాలా సమర్థవంతమైన నాయకులు ఉన్నారు సార్. కాకపోతే వాళ్ళు ఇలా ఈ సీప్ ట్రిక్స్ ప్లే చేసేటువంటి వాళ్ళు కాదు. మేము అంతా కూడా దీని మీద ఒక మంచి లీడర్షిప్ ను ఫామ్ చేస్తున్నాము. ఇలాంటి సీప్ ట్రిక్స్ ప్లే చేసేటోళ్ళందరినీ బాయ్కాట్ చేయడానికి కూడా మేము ఒక టీం ఫామ్ చేసినాం సార్. హైదరాబాద్ ఆల్రెడీ ఉన్నాం మేము. సో ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా స్ట్రాంగ్ గానే ఉండబోతున్నాం, నిర్ణయాలు తీసుకోబోతున్నాము. ఎందుకంటే పాస్టర్ అని ఇప్పుడు స్క్రోల్ అవుతున్నది చూడండి, అది ఎంత అవమానమో తెలుసండి. యాజ్ ఏ పాస్టర్స్ గా మేము చాలా బాధ అనుభవిస్తున్నాం ఆ పేరు వినబడ్డప్పుడల్లా. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ పాస్టర్ సార్. రాత్రి కూడా నేను రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడాను. వారు కూడా నాకు నిన్న ఫోన్ చేశారు దీని సందర్భం గురించి. మీ పాస్టర్ అభినయ్ గారు చేసిన దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు శామ్యుల్ గారు అని అంటే, సార్ ప్లీజ్ కరెక్ట్ దట్ వర్డ్. ఈజ్ నాట్ ఏ పాస్టర్, ఈజ్ అ పొలిటికల్ లీడర్. ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏ పొలిటికల్ పార్టీ. ప్లీజ్ ఆయన్ని మీరు పాస్టర్ గా మీరు ఎప్పుడు కూడా మీరు ఆయన్ని యూజ్ చేయకండి. అదేంటి అన్నాడు. పాస్టర్ అంటే ఒక చర్చి ఉండాలండి, చర్చి ఉండి ఒక క్రమమైనటువంటి వాడు లీడర్, ఆత్మీయ లీడర్ ఆయన. ఈయన లేస్తే నేను తొడలు కొడతా, మీసాలు చెప్తా, ఆ నాయకుడు ఈ నాయకుడు అంటాడు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటాడు, ఇంకేదో కొద్దిసేపు ప్రధానమంత్రిని అవుతాను అంటాడు. యాజకత్వం వేరండి, రాజకీయం వేరు. పాస్టర్ అంటే యాజకుడు అండి. యాజకుడు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా సర్వెంట్ హుడ్. దీనికి అసలు బైబిల్కి విరుద్ధమైనటువంటి దారిలో ఉన్నటువంటి వ్యక్తి అభినయ్ దర్శన్. సో మీరు నాది కూడా ఒక చిన్న మనవండి, ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటువంటి పదాన్ని మీరు బాయ్కాట్ చేయండి. ఎందుకంటే అతను ఈజ్ నాట్ ఏ పాస్టర్. పెట్టుకొని తిరిగినటువంటి ఒక గుంటనక్క. ఆ గుంటనక్క ఈ రోజున క్రైస్తవ సమాజం, యావత్తు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న భార్యకి పిల్లలకి భరోసా ఇవ్వలేడు, కానీ బయటకు వచ్చి సమాజానికి భరోసా ఇస్తారని పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. సిగ్గు లేదు ఈ రోజున. ఒక సిగ్గు లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఈ రోజున అవమానం పాలు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శామ్యుల్ గారు. సో ఒకసారి వెంకటరమణ గారికి మళ్ళీ వెళ్దాం. వెంకటరమణ గారు, సో అంటే ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న సమయంలో జనరల్గా ఒక చిన్న కార్యక్రమం పెట్టాలంటే డబ్బుతో కూడుకున్న పని. సో ఆయన పాదయాత్ర చేయడం, ఆయన పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయడం, ఆయన తిండి, ఆయన ఖర్చు, ఆయన పెట్రోల్ ఛార్జీలు, ఆయన వెంట తిరిగేటువంటి 4-5 పిఏలు అని చెప్పడము, మేనేజర్లు అని చెప్పడము, ఇవన్నీ ఎట్లా సాగుతోంది? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏంటి? ఆ నియోజకవర్గ పరిధిలో లేకుంటే అక్కడక్కడ పాదయాత్ర చేసే దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేవాడు అభినయ్ అనేటువంటి చర్చ ఉంది. నిజమేనా? వెంకటరమణ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. సార్ చెప్పండి. కొంచెం మైక్ సెట్ సార్, చెప్పండి సార్. రైట్, అంటే ఇక్కడ ఆయన పాదయాత్ర చేయడము, ఇవన్నీ తిరగడాలు, లేకపోతే ఆయన మెయింటెనెన్స్, ఆయన మేనేజర్ ఖర్చు అంతా కూడా ఎట్లా వచ్చేది? ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు అని అంటున్నారు. నిజమేనా? డబ్బులు వసూలు చేశాడో లేదో మనకు తెలియదు కానీ సార్, అంటే ఆయన రావడం, చర్చి ఏదైనా ఉంటే చర్చిలో మకం చేయడం, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి నడవటం, అదే సార్ చేసేది. ఆయన డబ్బులు వసూలు చేస్తున్న సంగతి నాకు తెలియదు మరి సార్. ఓకే, సో అంటే అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతాలలో డబ్బులు కూడా వసూలు చేసేవారని ఒక చర్చ. అది మరి నా వరకు రాలేదు సార్, అది నాకు బాగట్టలేదు. కానీ ఈయన మొత్తం నటన సంగతి మొత్తం నాకు అర్థమైంది సార్. ఓకే, ఎంతమంది ఉండేవారు ఆయన పాదయాత్రలో? ఆయన వెంట, ఆయన పక్కన ఎంతమంది ఉండేవారు? ఆయన పక్కన ఆయనతో టీం 5-6 ఉండేవారు సార్, అంతే, ఎక్కువ మంది లేదు సార్. ఎవరెవరు? ఒక 5-6 అంతే. ఆ 5-6 పాదయాత్ర, సామాన్య జనం కానీ ఆయన పార్టీ మెంబర్స్ ఎవరు లేరు? ఎవరు లేరు సార్. 5-6 పెట్టుకొని విలేజర్స్ తో చేసేవాడు అంతే. ఓకే, విలేజర్స్ లో కొంతమంది పాస్టర్లు, చిన్న సొంతంగా ఇండివిజువల్ సర్చెస్ కలిగినటువంటి పాస్టర్లు కొంతమంది ఉంటే వాళ్ళని నమ్మబలికి వాళ్ళని వెంట తిప్పుకునేవాడు సార్. ఎందుకంటే మన వాయిస్ అసెంబ్లీ వినబడాలి, మన మీద దాడులు జరుగుతున్నాయి,
మనం మంచి సేవకులను కోల్పోతున్నాం. ప్రవీణ్ పగడాలను అలాగే చంపేశారు, మనం ఎవరు మాట్లాడతలేదు. ఈ రోజు నాలాంటి వాడిని మీరు గెలిపించుకోగలిగితే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతాను, మనకు న్యాయం జరుగుతుంది, మన వాయిస్ వినపడుతుంది. కాబట్టి మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి జనాలు అనేవాడనమాట. రాబోయే రోజుల్లో ఇదిగో మణిపూర్ లాగా దాడులు జరుగుతాయి క్రైస్తవుల మీద. అలాంటి దాడులు మన ఆంధ్రలో జరగకుండా ఉండాలంటే నాలాంటి వాడు నాయకుడిగా అసెంబ్లీలో ఉండాలి. నాలాంటి వాడు ఉంటే తప్ప మన మీద రాబోయే కాలంలో దాడులు ఆగవు. కాబట్టి నన్ను మీరు అసెంబ్లీ పంపించాలి. నా తరపున మీ నియోజకవర్గంలో ఒక వ్యక్తి నిలబెడతాను, ఆయనకు మీరు ఓటు వేసి గెలిపించాలి. అప్పుడు తప్పకుండా నాకు కనీసం 4-5 ఎమ్మెల్యేలు నాకు ఉండగలిగితే అసెంబ్లీలో గట్టిగా నేను మాట్లాడతాను. మన అందరి తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి జనాలు నమ్మబలిగాడు సార్. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. నీలరాజు గారు, స్వయంగా నీరుతోటపాలెం ఎక్కడైతే ఇప్పుడు ఆయన ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ జరిగిన గ్రామం పక్కనటువంటి ఆ పక్క గ్రామస్తుడే వెంకటరమణ గారు. ఆయన కూడా జీసస్ ఫాలోవర్, ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నారు. ఆయన మాటలు విన్నారు గారు, ఏమనిపించింది మీకు? సో అతను చెప్తుంది 100% వెంకటరమణ గారు మాట్లాడేది 100% నిజము. నేను అగ్రీ విత్. అయితే ఈ మోసగాడి యొక్క ఈ గుంటనక్క తెలివిలు అనేటి అన్ని 2021 నాడే నేను పసిగట్టి వాళ్ళ భార్య కూడా మౌనంగా ఉంటే, ధైర్యం లేకపోతే నేనే నిలబడి ఆమెకు ఒక అండగా ఉన్నాము. నేను అక్కడ కడపలో ఒక 2-3 బ్రదర్స్ ఉండే, అందరం వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన. అక్కడ అప్పుడు డిఎస్పి సునీల్ సార్ ఉండే. సో ఆయన కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండు, ధైర్యం చెప్పి ఎఫ్ఐఆర్ నేను దగ్గరుండి బుక్ చేయించిన కడప. సో ఈ గుంటనక్క తెలివిలన్నీ నేను చూశాను. నిజంగానే ఆ బట్టలు వరిపించుకోవడము, స్కూళ్ళకి వెళ్ళి ఆడపిల్లలతో మాట్లాడడము, ఆడవాళ్ళని గుంపేసుకొని పోవడము, ఇవన్నీ వాళ్ళ భార్య కూడా ఈరోజు ఒక వీడియో కూడా చూసాము. సో నా భర్త ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన కంట్రోల్లో ఉండేవాడు కాదు, ఆడపిల్లల విషయంలో తప్పిపోయేవాడు. 3వ పెళ్లి ఇక్కడ టాటూ ఉంటది అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు కొట్టించుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అదే ఈ అభినయ్ దర్శన్ దాంట్లో పోస్టులలో చూస్తే ఆయన టవాల్ కట్టుకొని ఉన్న, బయట స్నానం చేస్తున్నాను బకెట్ పెట్టుకొని ఉంటే అక్కడ బనీన్ టీషర్ట్ ఏముండదు, అక్కడ టాటూ ఉన్నది ఆమె చెప్పినట్లు. సో మేము నిన్న గమనించడం జరిగింది. సో మొత్తానికైతే డ్రామాకారుడు, మోసగాడు. ఆయనతో ఉండే వాళ్ళైతే నాకు తెలిసి 3-4 తప్ప ఎవరు ఉండే వాళ్ళైతే ఉండరు. కాకుంటే బాగా హైప్ చేసి ఎలక్షన్ టైంలో ఎంతో అంత చేద్దామని చెప్పి ప్రతిరోజు మాత్రం ఒక 20 నుంచి 30 వేలు టైంలో పడేటివి అని నేను అనుకుంటున్నా. 10,000, 20,000 అమాయకులు నెలకు ఒక 2-3 లక్షలు మాత్రము వేసుకునేటోడు అనుకుంటా. ఫోన్ పేలు, గూగుల్ పేలు డైరెక్ట్ అమాయకులు తక్కువ చెప్తూ ఉండొచ్చు, ఎక్కువనే ఉంటుంది. అవునా? ఎందుకంటే డైలీ ఖచ్చితంగా 1 or 2 వీడియో పెట్టాల్సిందే. నా మీద దాడి జరుగుతుంది, నా మీద దాడి జరుగుతుంది. అదే ఆయన వాడే ఆయుధం ఒకటే, నా మీద దాడి, క్రైస్తవ మీద దాడి, మీరందరూ బయటికి దాడి జరిగితే క్రైస్తవ మీద దాడి జరిగినట్టే అంతే. ఓకే. అయితే వాడే ఆయుధం అదే దాడి, ఫస్ట్ అదొక ఆయుధము. ఇంకొకటి ఏంటంటే ఈయన చేసే పనులు ఏదైతుందో టార్గెట్ చేయడం. ఎవరిని? ఈ చిన్న కూలీనాలు పని చేసుకునేటోళ్ళని, ఇండ్లలో పని చేసుకుంటారు పాపం, వాళ్ళే పేదోళ్ళు. ఆ పేదోళ్ళ దగ్గర పోయి ఆ పేదోళ్ళని ఎట్లా మిస్ప్రైజ్ చేస్తాడంటే లాగేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఒక టార్గెట్ పెడతాడు, 10వ భాగం అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు రెగ్యులర్గా వీడియోలు పంపించడము. నీకు నేను ఫలానా ప్రోగ్రామ్ చేయబోతున్నాను, ఆ పాదయాత్ర కానివ్వండి, ఏదో ఒకటి, దానికి మీ సహకారం కావాలి. సహకారం ఏంటిది? మీరు వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు, కానీ యూపీఐ జిందాబాద్, దానికి వేసేయండి అంతే. దానికి వేసేయండి. ఇంకొకటి చర్చ్ అండి. చర్చ్ అంటే చాలా పవిత్రం. నిన్న ఒక టీవీలో చూశాను, అక్కడ ఒక బియర్ గ్లాస్ దొరికింది చర్చ్ లోపల. ఆయన ఏదైతే చర్చ్గా ఏర్పాటు చేసుకున్నాడో ఆ గ్రామంలో, చిన్న చర్చ్, ఒక 20x20 ఉండొచ్చు. ఆ చర్చిలో బియర్ గ్లాస్ దొరికింది. ఇప్పుడు పాపం ఆయనకు అక్కడ వాళ్ళకి తెలియదు ఉండొచ్చు, బియర్ గ్లాసో లేకపోతే వాటర్ గ్లాసో. ఎవరైనా సరే గ్లాస్ అనేది ప్లాస్టిక్ గ్లాసో లేకపోతే వేరే ఏదైనా వాడతారు. బియర్ గ్లాస్ ఉందండి చర్చి లోపల, బియర్ గ్లాస్. ఇక్కడిది కాదు, అక్కడే ఆ ఊరు ఏదైతే నిన్న ఘటన జరిగిందో ఆ ఊర్లో బియర్ గ్లాస్ దొరికింది. ఆ విలేకరు తెలియకుండా లేపాడు, వాటర్ గ్లాస్ అనుకొని లేపాడు. చూసి అది బియర్ గ్లాస్. అది చర్చి లోపల బియర్ గ్లాస్ ఏం చేస్తుంది? నీకు ఓకే, నీకు తాగే షోకు తాగు,
చర్చి బయట తాగు, లోపల కాదు. చర్చి అనేది పవిత్రం అని చెప్పేటువంటి స్థానంలో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు బియర్ వ్యవహరిస్తారు. గ్లాస్ సార్. ఇప్పుడు ఇది ఎవరో తీసుకొని పెట్టింది కాదు. అవును. ఆ చర్చి లోపల నీ సామాన్లతో పాటు బైబిల్ పక్కనే బియర్ గ్లాస్ ఉంది. ఏంది ఇది? ఇంత దారుణమా? అంటే ఇతను ఇప్పుడు చాలామంది అంటున్నారు బహిష్కరించాలి. ఓకే, బహిష్కరిద్దాం. ఇప్పుడు శామ్యుల్ బ్రదర్ గారు కూడా అన్నారు. ఎందుకంటే పాపం ఆయనకు, నేను ఇందాకనే చెప్పాను, ఈయన పాస్టర్ అంటే ఆ పాస్టర్లు అందరికీ ముప్పే. ప్రేమ్ బ్రదర్ అని చెప్పి సికింద్రాబాద్లో ఆయన ఓన్ మనీతో, ఓన్ డబ్బులతో, ఆయన డిఫెన్స్లో పనిచేస్తారు. ఓన్ డబ్బులతో, ఆయనకు పెళ్లి కాలేదు, ఓన్ డబ్బులతో సంస్థ నడిపిస్తాడు. బయట ఎవరి దగ్గర చేయి చాపడు, స్వయంగా నడిపిస్తాడు. పండుగలు రాగానే ప్రతి ఒక్కరు కానుకిస్తాడు. నాకు కూడా ఇచ్చిండు, నిజంగా చెప్తాను, నాకు కూడా ఇచ్చిండు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన చేసిన పనుల వల్ల ఏమవుతుందంటే తలంపులు. రేపటి రోజు బయటికి వచ్చి ఏదైనా దాడి జరిగింది, ఏదైనా గొడవ అయింది, ఏదైనా రగస అయింది, రేపటి నువ్వు ఎవరు అంటే పాస్టర్ అని చెప్పుకుంటే చాలు, అచ్చా నువ్వు కూడానా అంటారు. ఈవెన్ ఒక కేసు పెట్టడానికి పోయినా సరే, ఏదో పర్సనల్ కేసు కానివ్వండి, ప్రైవేట్ కేసు కానివ్వండి, యాక్సిడెంట్ కేసు కానివ్వండి, రాయాలి. ఆక్యుపేషన్ ఏమని రాయాలి? పాస్టర్ అని రాయాలి. అక్కడ రాయాలంటే వాళ్ళు ఆలోచించాలి. అమ్మో, పాస్టర్ రాస్తే ఏదైనా అవుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్ అని రాసుకుంటారు. ఆ పరిస్థితి ఈ మహాన్ భావుడు వల్ల వచ్చింది. ఈ పాస్టర్లు రేపటి రోజు తలదీర్చుకు ఉన్నారు. పాస్టర్లు దొంగలు కూడా ఉన్నారు, లేదని లేదు. కానీ మంచి వాళ్ళకు ఈయన చేసిన వెధవ పని వల్ల ఒక శాపంగా మారింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణ రెండు సైడ్లో ఈ ఉగ్రతరం చోటు చేసుకుంది. సో ఈయన నిల్రాజ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దండి. ఇక పొలిటికల్ పార్టీ అని పెట్టిండు, భరోసా పార్టీ అని వచ్చింది, తర్వాత ఈ యాక్షన్ చేసిండు, 2 నెలల పాటుగా పాదయాత్రలు చేసిండు, ఆయన దొంగతనం మొత్తం బయటపడింది. ఈ యొక్క స్క్రీన్ ప్లే మొత్తం బయటకు వచ్చేసింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. ఏకంగా టీవీకే విజయ్తో పోల్చుకున్నాడంటూ కూడా బయట తెలుస్తోంది పోలీసుల ఇన్వెస్టిగేషన్ ద్వారా. సో ఏంటి ఇప్పుడు ఆయన ఫైనల్, ఆయన డెస్టినేషన్ ఏంటి? నెక్స్ట్ ఆయన ఏ రకమైన మార్గం ఎంచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఫాలోఅప్ చేస్తున్నా అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఏ రకమైనటువంటి యాక్షన్లోకి దిగొచ్చు? ఇక ఆయన ఇన్ని రోజులు ఫస్ట్ పాస్టర్ ట్యాగ్ పెట్టుకొని వచ్చి ఆన్లైన్ లో బెగ్గింగ్ చేసిండు. పాస్టర్లు అందరు కూడా ఒకప్పుడు ప్రవీణ్ పగడాలన్న పేరు పెట్టుకొని వచ్చి ఆయన తాగుతాడని చెప్పేసి దుమారం లేపి క్రైస్తవ సమాజం మొత్తం బహిష్కరించింది. అప్పుడే కొంచెం తెలియని వాళ్ళు కాబట్టి, ఇక వాళ్ళు అరకు ప్రాంతంలో చదువుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి అని అక్కడ ఎంచుకున్నాడు మార్గం. ఇప్పుడు మొత్తం ఉన్నదంతా కూడా బట్టబయలు అయిపోయింది. ఆయనని మొత్తం ముట్టుకొని, కాలు రాసి, ఎత్తుకొని, ఏడ్చి ఎన్నో చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయింది, వీడు కరెక్టుడు కాదని. ఇప్పుడు ఆయన ఆన్లైన్ లో బెగ్గింగ్ చేసుకోవడానికి కూడా వనికి రాదు. ఇంకో సినిమాలలో యాక్ట్ చేయడానికి వెళ్తే మరి ఏదన్నా ఉంటుందో తెలియదు, మేకప్ వేయడానికి కెమెరామ్యాన్ లాగా ఏదైనా చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ బస్ స్టాండ్ల దగ్గర కానీ ఎక్కడైనా అడుక్కోవాలి తప్ప ఇంకోటి లేదు. అడుక్కున్న ఏరు, ఎందుకంటే అడుక్కున్న దగ్గర అడుక్కోవాలి. ఈయన అట్లా కూడా అడుక్కుంటాడు. ఇప్పుడు అడుక్కున్న దగ్గరకు పోయి నేను ఇట్లా దేవుని సేవ చేస్తా బాబు, ఇగో నా పేటిఎం నంబర్లు ఇస్తాను, కింద దానికి నెల కాగానే వేసి, ఎందుకంటే ఇది నీ డబ్బులు కాదు, నా డబ్బులు, నాకు చెందాల్సిన డబ్బులు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అడుక్కోనికి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎటువంటి టాక్టిక్స్ కి పాల్పడే, ఎటువంటి యాక్షన్ దిగుతారని చెప్పాను. థ్యాంక్ యూ వెంకటరమణ గారు, థ్యాంక్ యూ జోసెఫ్ గారు, అండ్ థ్యాంక్ యూ నిల్రాజ్ గారు. సో అభినయ్ ఏకంగా టీవీకే విజయ్తో పోల్చుకున్నాడు. ఈ పోలికను మాత్రం డెఫినెట్గా యాక్సెప్టెన్స్ లేరు. అది క్రైస్తవ కమ్యూనిటీయే కాదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. విజయ్ ఎక్కడ, అభినయ్ ఎక్కడ? అసలు ఈ పోలికే తప్పు. కానీ తనకు తాను ఏం చెప్తున్నట్టే కన్ఫ్యూజ్ చేసిన దాంట్లో, పోలీసులు చెప్తున్న దాంట్లో విజయ్తో పోల్చుకొని 2 నెలల్లో విజయ్ ముఖ్యమంత్రి కావాలని నేనెందుకు కాకూడదు, కాబట్టి నేను కూడా ఏదో డ్రామాలు చేయాలని చెప్పి. అక్కడ విజయ్ ఏం డ్రామాలు చేయలేరు. పబ్లిక్కి ఆయన నమ్మిరు కాబట్టి తీసుకొచ్చి పబ్లిక్ ఆయన చేతికి ఆ కుర్చీని అప్పగించారు. ఇక్కడ ఇన్ని డ్రామాల వెంకటరమణ గారు అని చెప్పి పక్కూరు ఆయన ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆయనే షాక్ అవుతున్నారు. మాకు ముందుగానే తెలుసు సార్ ఎంత ఫేక్ అని చెప్పని అంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ కొత్త రంగు పూసుకుంటాడు, ఏ కొత్త అవతారంలో ఈ అభినయ్ బయట కనిపిస్తున్నారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.